హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ కబుర్లు. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన మంచూరియన్ ఎలా తయారు చేయాలో చూద్దాం, అది కూడా సోయాతో. ముందుగా కొన్ని సోయా చంక్స్ తీసుకోండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసి లైట్గా వేడి చేసుకోండి. అలా వాటర్ వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తీసుకున్న సోయా చంక్స్ని ఆ వాటర్లో వేయండి. అలా వేసిన తర్వాత ఆ సోయా చంక్స్ని ఆ వాటర్లో కొంచెం సేపు నాననివ్వండి. అలా నానిన సోయా చంక్స్లో ఉన్న వాటర్ మొత్తం పోయేలా వాటిని స్క్వీజ్ చేసుకోవాలి. అలా స్క్వీజ్ చేసుకున్న సోయా చంక్స్లో పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 4 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎందుకంటే మంచి బైండింగ్ కోసం, అండ్ బియ్యం పిండి ఎందుకంటే మన క్రిస్పీనెస్ కోసం. మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే సోయా చంక్స్కి అవన్నీ బాగా పట్టుకునే విధంగా. బాగా టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. అలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా మనం మిక్స్ చేసుకున్న సోయా చంక్స్ని ఆయిల్లో వేయండి. వేసిన సోయా చంక్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో గార్లిక్ అండ్ జింజర్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చిల్లీ వేసుకోవాలి.
అలా చిల్లి చిటపటలాడిన తర్వాత మనం చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలా వేసుకున్న ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టమాటో కెచప్ కూడా వేసుకోవాలి. వాటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కార్న్‌ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కొంచెం వెట్గా జ్యూసీగా కావాలి అంటే కొంచెం సోయా సాస్ అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా లేదు మాకు డ్రైగా కావాలి అంటే ఈ యాడింగ్ ఆఫ్ సోయా సాస్ అండ్ వాటర్ని స్కిప్ చేసుకోండి. అలా వేసిన వాటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కారం కూడా వేసుకోండి మీకు స్పైసీ కావాలి అంటే. కారం వేసాక మళ్ళీ ఒకసారి అంతటా కలిసేలాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్, ఈజీ అండ్ క్రిస్పీ సోయా చంక్స్ మంచూరియాని మీరు ఇంట్లోనే ట్రై చేయొచ్చు. అలాగే ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి ప్రియ కబుర్లు. అలాగే అక్కడ ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టంగ్ అని కొడితే మా నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి.